బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి పవర్ ప్లాంట్ పై పిడుగు పడింది. దాంతో ప్లాంట్ లో మంటలు చెలరేగాయి. మంటలను చూసి కార్మికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ పై పిడుగు పడింది. దాంతో ప్లాంట్ లో మంటలు చెలరేగాయి. మంటలను చూసి కార్మికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ ఇన్ అందిస్తారు. భాస్కర్, రత్న ఇప్పటికే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు, మనుగూరు, అదేవిధంగా పరిసర ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా సాయంత్రం నుంచి కూడా ఒకసారి వాతావరణ మార్పులు రావడంతో మొత్తానికి అయితే వర్షంతో పాటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో అక్కడ సంఘటన చోటు చేసుకుంటే మొత్తానికి అయితే మాత్రం ఒక్కసారిగా చిన్నపాటి వర్షం, ఈదురుగాలులతో కలిసి ఒక పిడుగుబాటు పలు ప్రాంతాలు పడడంతో మొత్తానికి అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న భద్రాద్రి పవర్ ప్లాంట్ లో మాత్రం విద్యుత్ కేంద్రంలోనే పిడుగుబాటు గురవడంతో మొత్తం అక్కడ ఉన్న స్థానికులు, అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. మొత్తానికి అయితే మాత్రం విద్యుత్ థర్మల్ కేంద్రంలోనే అక్కడ వర్క్ జరిగే సమయంలోనే ఒకసారి పిడుగుబాటు పడడంతో ఆహార నష్టం వాటిల్లని ఆ సంస్థ అధికారులు కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. దీనిపై సమీపంలో ఫైర్ స్టేషన్ సిబ్బంది కావచ్చు, అదే సింగరేణి సంస్థ మన ఫైర్ స్టేషన్ సిబ్బంది సహాయ సహకారాలతో మొత్తానికి అయితే మంటల అదుపులో తీసుకొచ్చిన ప్రయత్నం కొనసాగిస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు మాత్రం ఇప్పటికే భద్రాద్రి పవర్ ప్లాంట్ అంటే సంస్థ సిబ్బంది కూడా చాలా శ్రమించి అది జరిగిన నష్టం పైన ఒక అంచనాకు వేస్తూ వస్తున్నట్టు తెలుస్తా ఉంది. రత్న భాస్కర్, అయితే పిడుగుపాటు వల్ల జరిగిన దీనికి ఇక్కడ ఎవరైనా ప్రాణాలు కోల్పోవడం కానీ ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిందా? అందరూ బాగానే ఉన్నారు? వాస్తవానికి అయితే మాత్రం పవర్ ప్లాంట్ దగ్గర సమీపంలో ఉన్నటువంటి సెక్యూరిటీ కావచ్చు, తర్వాత విద్యుత్ సిబ్బంది అంటే ఎవరైతే దాంట్లో ఎంప్లాయీస్ ఉన్నారో కార్మికులు కూడా పనిచేసిన సమయంలోనే ఉన్నారు. అయితే ఆ సమీపంలో ఉన్నటువంటి ముగ్గురు కార్మికులు మాత్రం స్వల్ప గాయాల నుంచి మేజర్ గాయాలన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు సిద్ధం చేస్తారు. ప్రస్తుతానికైతే మాత్రం ముగ్గురు కార్మికులుగా విషయం చూసుకుంటే కనుక అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. మరో ఒక వ్యక్తి మాత్రం సీరియస్ గా ఉందనేది తెలుస్తున్న నేపథ్యంలో ఆ వ్యక్తిపై అధికారులు కాస్త గోప్యత పాటిస్తున్నట్టు తెలుస్తా ఉంది. రత్న భాస్కర్, అయితే ఈ సంఘటన వల్ల ఎంతవరకు నష్టం జరగవచ్చు అంటారు? ఆస్తి నష్టం సుమారు ₹1,00,00,000 పైగా అపార నష్టం వాటిల్లిందని అంటే వాళ్ళు ఇప్పటికే ఒక అంచనాకు వస్తున్నారు. ఏదైనా సరే రేపు ఉదయం వరకు మాత్రం ప్రాథమికంగా ఈ అంచనా ఎంత జరగవచ్చుండొచ్చు దానిపై మాత్రం పూర్తిగా వాళ్ళకు నివేదిక తయారు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు సాయంకాలం వేళ కావడంతో కాస్త నష్ట నివారణ అంచనా వేయడం కాస్త లేటు పడుతున్న నేపథ్యం ఉంది. మరోవైపునేమో ఇప్పటికే ఏదైతే విద్యుత్ సంస్థకు సంబంధించినటువంటి భద్రాద్రి విద్యుత్ సంస్థకు సంబంధించినటువంటి సామాగ్రి కావచ్చు, మరో కొంత అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఆపార నష్టం వాటిల్లడంతో ఎంత మేరకు ఏ పరికరాలు దెబ్బతిన్నాయి, ఎంత మటుకు నష్టం వాటిల్లని మాత్రం రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దీనిపై ఒక సమగ్ర నివేదిక అందే అవకాశం మెండుగా ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ భాస్కర్.